కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఏ నివేదిక కాదు ఎన్డీఏ నివేదిక అంటున్న బీఆర్ఎస్ విమర్శలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. డ్యాం నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదన్నది పట్టించుకోవాల్సిన అంశమని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజాధనం దుర్వినియోగం జరగకుండా చూసుకోవాలని సూచించారు. తెలంగాణకు కేంద్రం నుంచి ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయన్న కిషన్ రెడ్డి కేసీఆర్ తలాతోకలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని కార్యక్రమాలను బహిష్కరించి రాష్ట్రాభివృద్ధిలో భాగం కాలేదని దుయ్యబట్టారు. ఏడాదిన్నరగా అసెంబ్లీకి ప్రజల్లోకి రాని గులాబీ అధినేత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు తుపాకులు వదిలి ప్రజల్లోకి రావాలన్న కేంద్ర మంత్రి ఆయుధాలు పట్టుకుని శాంతి చర్చలు అంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మేడిగట్ట కూలిందా లేదా, అక్కడ అవకతవకలు జరిగాయా లేదా ఈరోజు. కాబట్టి అది ప్రధానమైనటువంటి అంశం. ఎవరు ఇచ్చారు, ఇది ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? అది ఒక చట్టబద్దమైనటువంటి సంస్థ, పార్లమెంట్లో ఆమోదించినటువంటి సంస్థ. ఆ బాధ్యత అది నెరవేరుస్తా ఉన్నది. దాన్ని పక్కన పెట్టి ఇది ఎవరిచ్చారు, ఇది ఎవరెందుకు ఇచ్చారు, ఇది ఎవరి కమిటీ, ఏ పార్టీతో కుమ్ముక్కైందనే ప్రధానమైనటువంటి అంశం కాదు ఇది. కాబట్టి అది బీఆర్ఎస్ హయాంలో కట్టారు. అవకతవకలు జరిగిన విషయం జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దానిపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి గత సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి నైతిక కాంగ్రెస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏదో ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పడం అనేటువంటి ఇది మంచి పద్ధతి కాదు.